హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వరలక్ష్మి శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తీపి బొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దామండి. ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇలా చేసి పెట్టండి, అమ్మవారికి చాలా ఇష్టము బొబ్బట్లు. దానికి ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇందులోనే నేను గోధుమ పిండితోటే చేస్తాను బొబ్బట్లు. ఎప్పుడు చేసినా మైదా నేను అస్సలు యూజ్ చేయనండి. హెల్తీగా ఇలా మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హాయిగా తినేసేయచ్చు. చూడండి, ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అలాగే సరిపడా వాటర్ వేసి మంచిగా కలిపేసేసుకుంటున్నాను. పిండిని ఎంత మెత్తగా చేసుకుంటే అంత బాగా కుదురుతాయి బొబ్బట్లు అనేవి. చాలా స్మూత్గా వస్తాయి, చక్కగా ఉంటాయి. చూడండి, ఇలా ఈ విధంగా మనం పిండిని కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇలా పిండిని కలిపేసి పక్కన పెట్టుకున్నాక మనము శనగపప్పు ఉంటుంది కదా, అది కుక్కర్లో పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసేసి ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసి కొద్దిగా పసుపు అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. కొంచెం పలుకుగా ఉన్నప్పుడే మనం తీసి ఇట్లా స్ట్రెయినర్లో వేసి పెట్టుకోవాలి. వాటర్ అన్నీ పోయి ఇలా గుల్లగా తయారవుతుంది పప్పు. వాటర్ లేకుండా ఉండాలి, లేకపోతే మెత్తగా అయిపోతుంది. దానికి సరిపడా బెల్లంని కూడా తురిమి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇలా కొద్దిగా ఒక్కసారి పట్టేసుకున్నాక అందులోనే బెల్లం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా పట్టుకున్న పప్పులో కలిపేసుకోవాలండి. ఈవెన్గా మంచిగా చేసేసుకొని మనం ఏ సైజు కావాలో అంత సైజ్ అయితే ఇలా లడ్డూలా చేసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ చేస్తాను, మరీ చిన్నగా చేయను, మరీ పెద్దగా చేయను. బొబ్బట్లు మీడియం సైజ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తింటూ ఉంటే ఆ తిన్న ఫీలింగ్ అనేది వస్తుందండి. కొందరు పెద్దగా చేసుకుంటారు, మా ఇంట్లో అయితే చిన్నగా చేసుకోవడమే అలవాటు. చూడండి, ఇలా అంతా మంచిగా రౌండ్ సైజ్ బాల్స్ లాగా ఇలా చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా నేనైతే 4 అలా చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అన్ని బాల్స్ చేసేసి అలా పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనం ముందుగా కలిపి పెట్టిన పిండిని మళ్ళీ ఒకసారి ఈవెన్గా కలిపేసేసుకొని మీకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసేసుకోవాలి. పిండిని ఏ సైజ్ కావాలంటే ఆ సైజు పిండి ముద్దల్ని ఇలా అయితే చేసి పెట్టుకోవాలి. నేను మీడియం సైజ్ చేస్తున్నాను కాబట్టి చూడండి, ఈ సైజులో చేసుకుంటున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. ఈ బొబ్బట్లోకి మనము నెయ్యిని వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి టేస్ట్ని. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటుంటారు, మేమైతే నెయ్యి వేసుకొని తింటాము, చాలా సూపర్గా ఉంటాయి. కొందరు పాలు కూడా వేసుకొని తింటారు. చూడండి, ఇలా అన్నీ ముద్దలు చేసేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మనం పూరీలాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని పూరీలాగా చేసేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పప్పు స్టఫింగ్ని ఇందులోకి పెట్టేసి మంచిగా క్లోజ్ చేసేసి మళ్ళీ ఒకసారి కోలతో పూరీలాగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పప్పు ముద్దని ఇందులో పెట్టేసి మళ్ళీ ఒకసారి ఇలా అంతా పెట్టి క్లోజ్ చేసి పైకి ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని తీసేసి మళ్ళీ మనము పూరీలాగా చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేయచ్చు, లేకపోతే ఇలా ట్విస్ట్ చేసేసి ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకొని చేసుకున్నా సరిపోతుంది.
మీకు ఎలా వస్తే అలా చేసేసుకోండి. చూడండి ఇలా మళ్ళీ మనము అందులో పెట్టేసినాం కదా పప్పు ముద్దని. పెట్టాక మంచిగా అంతా సైడ్స్ అన్నీ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కోలతో ఇలా అనుకోవాలండి. మళ్ళీ పల్చగా కాకుండా కొంచెం తిక్కుగానే చేసుకోండి, అప్పుడే తిన్నట్టు అనిపిస్తుంది. పల్చగా చేసినట్టయితే నాకు అంత తిన్నట్టుగా అనిపించదండి, అందుకని నేను ఇలానే చేస్తాను. ఇలా చేస్తేనే మా ఇంట్లో అందరికీ ఇష్టం కాబట్టి నేను ఇలానే చేస్తాను. మీకు కొంచెం పల్చగా కావాలంటే మీరు కొంచెం పల్చగా చేసుకోవచ్చు. చూడండి ఇలా అన్నీ చేసేసుకుంటున్నాను. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పప్పు ఉడకబెట్టేసుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా కూడా చేసుకొని తినేసేయచ్చు. ఒక పప్పు రుబ్బి పెట్టుకుంటే మనకు 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. చూడండి ఇలా స్టఫ్ చేసేసుకొని మంచిగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా మంచిగా అన్నీ చేసేసుకున్న తర్వాత బొబ్బట్లను కాల్చుకోవాలండి. కొందరు నెయ్యితో కాల్చుకుంటారు, నూనెతో కాల్చుకుంటారు. నేనైతే నూనె వేసే కాల్చుతాను. నూనె వేసుకొని కాల్చుకున్నాక తినేటప్పుడు మాత్రం మధ్యలో హోల్ చేసేసి నెయ్యిని వేసుకొని తినాలి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెయ్యితో ఎంతమందికి ఇష్టమో కూడా నాకు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి నెయ్యితో తినడము. చూడండి ఇలా అన్నీ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు కాల్ చేసుకుందాం. చూడండి ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మంచిగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని, ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ప్యాన్ కూడా మంచిగా వేడైపోయింది. ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ కాల్చుకోండి, చాలా సూపర్గా కాలుతుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. బెల్లం ఒకసారి పప్పులో మనము సరిపడా అంతా వేసుకుంటే టేస్ట్ అనేది చప్పగా కాకుండా మంచిగా కుదురుతుంది. నేను ఇక్కడ పప్పు అనేది ఒక 2 టీ గ్లాసెస్ తీసుకున్నానండి. 2 టీ గ్లాసెస్కి బెల్లం తురుము కూడా అంతే తీసుకున్నాను. చూడండి ఇలా ఈవెన్గా ఫ్లిప్ చేస్తూ ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి తిప్పుకోవడమే అండి, అంతే అండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఇలా బొబ్బట్లను అయితే చేసుకోవచ్చు. శ్రావణ మాసం మంచిగా చేసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు, మనం కూడా ఇంట్లో తినవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. మనము చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక 1 వీక్ వరకు ఉంటుందండి పాడవకుండా. ఎప్పుడు కావాలన్నా అప్పటిదప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసేసి వేడివేడిగా చేసుకొని అయితే మనం తినేసేయచ్చు. పిల్లలకి కూడా ఈవినింగ్ స్నాక్లో పెట్టవచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వచ్చు. మనం ఇలా ఈ సైజులో చేసుకుంటే అయితే ఒక్కటి తింటే సరిపోతుందండి, స్టమక్ ఫుల్ అయిపోతుంది. మనం కూడా చక్కగా ఒక్కటిది తినేసామంటే మన బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి మంచిగా ఈవెన్గా కాలింది కదా, ఎంత సూపర్గా ఉన్నాయో, కలర్ఫుల్ అండ్ యమ్మీగా కూడా ఉంటాయండి. చూడండి అంతే అండి. అన్నీ ఇలా కాల్చుకున్నాక మధ్యలో హోల్ పెట్టేసి నెయ్యిని కొద్దిగా వేడి చేసుకొని ఆ హోల్ చేసుకున్న దాంట్లో మంచిగా డ్రాప్ వేసుకుంటూ చుంచేసుకొని కొద్దిగా నెయ్యిని అద్దేసుకొని తినాలి. అమృతంలా ఉంటుంది టేస్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.